నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అయ్యప్ప నామస్మరణతో సుల్తానాబాద్ మార్మోగింది. పట్టణంలోని అయ్యప్ప నగర్లోని అయ్యప్ప టెంపుల్లో గణపతి పూజ, స్వామివారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం అయ్యప్ప చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. సుల్తానాబాద్ సిఐ కరుణాకర్రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. టెంపుల్లో అయ్యప్ప దీక్షాపరులు స్వామి పాటలు పాడుకుంటూ రంగులు చల్లుకుంటూ పురవీధుల గుండా వెళ్లారు. అయ్యప్పకు మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికి అయ్యప్పను సేవించారు. మహిళలు సైతం అయ్యప్ప నామస్మరణతో నృత్యాలు చేశారు. ஐயப்பன்மார்களும் கூறிக்கொண்டு ஐயனை நாடி சென்றிடுவார், சபரிமலைக்கு சென்றிடுவார். சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே. கார்த்திகை மாதம் மாலை அணிந்து நேர்த்தியாகவே விரதம் இருந்து பார்த்த சாரதியின் மைந்தனே உன்னை பார்க்க வேண்டிய தவம் இருந்து, பார்த்த சாரதியின் மைந்தனே உன்னை பார்க்க வேண்டிய தவம் இருந்து, இருமுடி எடுத்து எருமேலி வந்து ஒரு மனதாகி பேட்டை துள்ளி அருமை நண்பரா பாவரை தொழுது ஐயனின் அருள்மலை ஏறிடுவார். சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே. அழுகை ஏற்றம் ஏறும்போது ஹரிகரன் மகனை துதித்து செல்வார், வழிகாட்டிடவே வந்திடுவார், ஐயன் பன்புலி ஏறி வந்திடுவார். கரிமலை ஏற்றம் கடினம் கடினம் கருணை கடலும் துணை வருவார், கரிமலை இறக்கம் வந்தவுடனே பெருநெறி பம்பையை கண்டிடுவார். சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே. கங்கை நதி போல் புண்ணிய நதியாம் பம்பையில் நீராடி சங்கரன் மகனை கும்பிடுவார், சஞ்சலமின்றி ஏறிடுவார். நீலிமலை ஏற்றம் சிவபாலனும் ஏற்றிடுவார், காலமெல்லாம் நமக்கே அருள்காவலராயிருப்பார். தேகபலம் தா பாதபலம் தா, தேகபலம் தா பாதபலம் தா, தேகபலம் தா என்றால் அவரும் தேகத்தை தந்திடுவார், பாதபலம் தா என்றால் அவரும் பாதத்தை தந்திடுவார், நல்ல பாதையை காட்டிடுவார். சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே. சபரி பீடமே வந்திடுவார், சபரி அன்னையை பணிந்திடுவார். கரத்தியாலில் கன்னிமார்களும் கரத்தினை போட்டு வணங்கிடுவார், சபரிமலையினரை நெருங்கிடுவார். 18 படி மீது ஏறிடுவார், கதி என்று அவனை சரணடைவார். அறிமுகம் கண்டே மயங்கிடுவார், ஐயனை துதிக்கையிலே தன்னையே மறந்திடுவார். సుల్తానాబాద్ లో మార్పు అనే కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చక్రధర్ రావు, మహిళా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన వారితో మాట్లాడారు.
మార్పు అనేది ఫస్ట్ మహిళా సంఘాల ద్వారా చేయాలని చెప్పి ఈ 4 జిల్లాల కాన్ఫరెన్స్ తర్వాత మనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆమె గర్భవతి అయింది అని తెలిసిన తర్వాత రకరకాల సేవలు అందిస్తూ ఒక చక్కటి శిశువును అందియాలి అన్న రూపకల్పనే మార్పు. అంగన్వాడీ ద్వారా కూడా మనం ఏమేమి సేవలు పొందాలి, ఇవన్నీ ఇత్యాది కార్యక్రమాలతో కూడుకునేదే మార్పు. మన పిల్లలకు కూడా పుట్టిన గంటలో పట్టిన పాలు తాగియాలి. పల్లెబాటను విజయవంతం చేయాలని పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సుల్తానాబాద్ మండల పార్టీ కార్యకర్తల సమావేశం ఆర్ఎన్బి అతిథి గృహంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ సత్యనారాయణ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు నల్ల మనోహర్ రెడ్డిలను పలువురు ఘనంగా సన్మానించారు. ప్రెస్ మిత్రులు కూడా చాలా సేపు చూడవారు మరి ఇక్కడ వారి సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉన్నందుకు వారు కూడా మనం ఈ పల్లెబాటు సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి మనిషిలో మన తెలంగాణ భావనను, తెలంగాణ ఆలోచనను ఏ విధంగా ఈ పార్టీలు, ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తూ ఉంది, మనం దోచుకుంటా ఉంది, తెలంగాణ ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకునే పార్టీ లేదు, ఎందుకు ఎవరడ్డం వచ్చినారు, ఇవన్నీ మన కూలంకషంగా మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రేపు జరిగేటువంటి అఖిలపక్ష సమావేశంలో ఖచ్చితంగా ఒక్కటే చెప్పాలి, మనకు తెలంగాణకు మేము అనుకూలం, తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు, అనుకూలం. దానికి అన్న ఏకవాక్యంతో చెప్పినప్పుడే మనం నిజంగా వారిని అభినందించాలి. కానీ అది వారు ఎప్పుడు చెప్పలేదు. తెలంగాణ కానీ బద్ద వ్యతిరేక. కలిసికట్టుగా మనం ఉందాం, కలిసి పనిచేద్దాం. మనందరం కూడా పార్టీలో ఎన్ని వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలున్నా పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీ యొక్క అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి అందులో మనందరం కలిసి పనిచేసినప్పుడే అవుతుందని చెప్పి తెలియజేస్తూ బీజేపీ కనుకుల గ్రామ శాఖ అధ్యక్షునిగా గరిగంటి రాణా ప్రతాప్, ఉపాధ్యక్షునిగా నాంసాని సదయ్య, సురు స్వరూప, ప్రధాన కార్యదర్శిగా ముత్యాల మొండయ్య, కార్యదర్శిగా బోయిని పోచమ్మలు, కోశాధికారిగా ముద్దసాని మల్లయ్య, అలాగే తొగర్రాయి గ్రామ శాఖ అధ్యక్షునిగా ఓట్కూరి కొమరయ్య, ప్రధాన కార్యదర్శిగా నేదురు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా కచ్చు రాజ్ కుమార్, కార్యదర్శిగా సుద్దల రాజు, కోశాధికారిగా ఊట్కూరి శంకరయ్యలు ఎన్నికయ్యారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.